సరైన సమయంలో ప్రియాంక రాజకీయ అరంగేట్రం. 125 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీ 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. కాంగ్రెస్ విజయ అవకాశాలను గొప్పగా పెంచుకునేందుకు వీలుగా ప్రియాంక గాంధీ వద్రాను రాజకీయ గోదాలోకి తీసుకువచ్చింది. 2 దశాబ్దాలుగా కాంగ్రెస్కు ఆధిపత్యం వహిస్తున్న శ్రీమతి సోనియాగాంధీ ఈ విషయంలోనూ తన రాజకీయ చతురత ప్రదర్శించారు. ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే సరైన సమయం అని భావించారు. నిజానికి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని, కీలక పదవులు చేపట్టాలని, పార్టీ ప్రచారం పగ్గాలు చేపట్టాలని చాలా కాలంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ సోనియాగాంధీ ప్రియాంక రాజకీయాల్లోకి రావడం పట్ల కాస్త విముఖత చూపారు. కుటుంబానికే పరిమితం చేశారు. అయితే తాను రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రచారానికే ప్రియాంక సేవలను వినియోగించుకున్నారు. ప్రియాంక గాంధీ రాజకీయ రంగ ప్రవేశం వల్ల 2019లో కాంగ్రెస్ విజయావకాశాలు హెచ్చుతాయని ప్రత్యర్థి పార్టీలు కూడా అంగీకరించే విషయం. ఇందిరాగాంధీ పోలికలు ఎక్కువగా ఉన్న ప్రియాంక రాజకీయ ప్రచారం చేపడితే మహిళలు, బడుగు బలహీన వర్గాలను ఆకట్టుకోగలరనే భావన జనంలో ఉంది. దీంతో సోనియాగాంధీ అంగీకారంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లో, ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా నియమించారు. ప్రియాంక వచ్చే ఎన్నికల్లో తూర్పు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రధాన ప్రచారకురాలిగా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. తూర్పు ఉత్తరప్రదేశ్లోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్పూర్ నియోజకవర్గాలు ఉన్నాయన్నది గమనించాల్సిన విషయం. ఇంతకాలం ప్రియాంక రాజకీయ ప్రవేశాన్ని కాదన్న సోనియాగాంధీ ఇప్పుడు ఎందుకు అంగీకరించారంటే అందుకు చాలా కారణాలు ఉన్నాయి. సోనియా మొదటి నుంచి రాహుల్ గాంధీనే కాంగ్రెస్ ప్రధాన నేతగా నిలపాలని భావించారు. రాహుల్తో పాటు ప్రియాంకను రంగప్రవేశం చేయిస్తే ఇద్దరూ నాయకత్వానికి పోటీ పడుతున్నారనే భావన కాంగ్రెస్ శ్రేణులలో కలిగే అవకాశం ఉన్నందున ప్రియాంకను దూరం పెట్టారు. ఈ 5-6 ఏళ్లలో రాహుల్ గాంధీ ఎంపీగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చారు. రాజకీయవేత్తగా రాటుదేలారు. రాహుల్ పార్టీ ఉపాధ్యక్షుడిగా, ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో కాంగ్రెస్ వరుస ఓటములను చవిచూసింది. ఐరన్ లెగ్ అనే పేరు పడింది. కానీ ఇటీవల కాలంలో అటు కర్ణాటకలోనూ, ఇటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కాంగ్రెస్ విజయ పరంపర సాధించడంతో ఆ అపకీర్తి తొలగింది. ఈ రాష్ట్రాల్లో పార్టీని విజయపదంలో నిలపడంలో రాహుల్ నిర్విరామంగా కృషి చేసి కాంగ్రెస్ శ్రేణులందరి మన్ననలు పొందాడు. బలమైన రాజకీయవేత్తగా తనను తాను నిరూపించుకున్నాడు. అంతేకాదు, ప్రధాని మోడీపై విమర్శనాస్త్రాలు సంధించడంలో ముందంజలో నిలిచి ప్రపంచ ప్రజలందరి దృష్టి ఆకట్టుకున్నాడు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతిపై రాహుల్ చేసిన ప్రసంగాలు, సంధించిన విమర్శనాస్త్రాలు అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించాయి. ఇప్పుడు ప్రియాంక రాజకీయ ప్రవేశం చేయడం వల్ల రాహుల్కు సహాయంగానే ఉంటుంది తప్ప పోటీ అన్న ప్రసక్తి రాదు. అందువల్లనే ప్రియాంక రాజకీయ రంగ ప్రవేశానికి ముహూర్తం కుదిరింది. ఉత్తరప్రదేశ్లో ఇటీవల కాంగ్రెస్ ప్రాముఖ్యాన్ని బేఖాతరు చేస్తూ సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ అడగకపోయినా కేవలం 2 సీట్లు రాయ్ బరేలీ, అమేథీ ముష్టి వేస్తున్నట్లు ఆ పార్టీకి కేటాయించి ఓ విధంగా 125 ఏళ్ల పార్టీని అవమానపరిచాయి. ఈ అవమానాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తీవ్రంగానే పరిగణించారనడానికి ఈ నిర్ణయం మరో ఉదాహరణ. ఉత్తరప్రదేశ్లో గెలిచిన పార్టీ కేంద్రంలో అధికార పీఠాన్ని దక్కించుకుంటుందన్న నానుడి ఉంది. నిజమైన రాజకీయ రంగస్థలి ఇది. యూపీలో మొత్తం 80 పార్లమెంటు సీట్లు ఉంటే 2014లో భారతీయ జనతా పార్టీ 71 స్థానాలను, సమాజ్వాదీ పార్టీ 5 స్థానాలను, కాంగ్రెస్ 2 స్థానాలను, ఎన్డీఏ 2 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ బలంతోనే బీజేపీ కేంద్రంలో అధికారం దక్కించుకుంది. 2009లో కాంగ్రెస్ యూపీలో 21 స్థానాలను గెలుచుకున్న కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అందువల్లనే ప్రియాంక గాంధీ వద్రాకు 2019లో ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రియాంక ప్రచార బాధ్యత వహించే తూర్పు ఉత్తరప్రదేశ్లో దాదాపు 30 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో వారణాసి, గోరఖ్పూర్తో పాటు తన ముత్తాతగారు జవహర్లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన అలహాబాద్ నియోజకవర్గం కూడా ఉన్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రియాంక చేపడితే పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను మరో యువనేత జ్యోతిరాదిత్య సింధియా నిర్వహిస్తారు. ప్రియాంక, జ్యోతిరాదిత్య సింధియా ప్రచారం చేపడితే రాష్ట్రంలో యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది. కులం కీలక పాత్ర వహించే యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి, యాదవులు, దళిత ఓటర్లు, ముస్లింలను ఓటు బ్యాంకుగా భావిస్తున్నాయి. ప్రియాంక కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు చేపడితే ఆ ఓటర్లతో పాటు బీజేపీకి కీలక ఓట్ బ్యాంకుగా ఉన్న రాజ్పుట్లు, బ్రాహ్మణులు,
ఇతర అగ్రవర్ణాలను, సాంప్రదాయ ఓటర్లను ఆకట్టుకుని కాంగ్రెస్ను తిరిగి కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. 47 ఏళ్ల ప్రియాంకా గాంధీ వద్రా రాజకీయ రంగప్రవేశం పట్ల కాంగ్రెస్ శ్రేణుల్లో, నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుంటే భారతీయ జనతా పార్టీ సహజంగానే వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఎస్పీ, బీఎస్పీ కాస్త కంగుతిన్నా స్వాగతించాయనే చెప్పాలి. యూపీఏ కూటమిలోని ఇతర పార్టీలు, కాంగ్రెస్ అనుకూల పార్టీలు కూడా హర్షం ప్రకటిస్తున్నాయి. ప్రియాంక తొలిసారిగా అధికారికంగా రాజకీయాల్లో అడుగుపెడుతున్న ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆమె సుపరిచితురాలే. తన తండ్రి రాజీవ్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసినప్పటి నుంచి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు. రాయ్ బరేలీ, అమేథీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పలుసార్లు విజయం సాధించడంలో కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. రాహుల్ను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసింది కూడా అందుకే. 2019లో సోనియా గాంధీ పార్లమెంటుకు పోటీ చేయరాదని భావిస్తున్న కారణంగా ప్రియాంక ఈసారి రాయ్ బరేలీ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే వీలుంది. భారత రాజకీయాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చెరగని ముద్ర వేశారు. ఆమె సమ్మోహన శక్తి అపూర్వం. ఇందిరాగాంధీ పేదల పాలిట పెన్నిదిగా పేరు పొందారు. గరీబీ హఠావో వంటి ఎన్నో కీలక పథకాలు చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాల్లో ప్రేమాదరణ పొందారు. అప్పటికీ ఇప్పటికీ ఆ పేద వర్గాల్లో ఇందిరమ్మ మీద ప్రేమ తగ్గలేదు. ఇందిరాగాంధీ పోలికలు ఎక్కువగా ఉన్న ప్రియాంక కూడా అదే విధంగా ఓటర్లను ఆకట్టుకోవచ్చు. కాంగ్రెస్ ప్రచారంలో కీలక పాత్ర వహించవచ్చు. మరో 3 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రియాంకను రాజకీయ గోదాలోకి తీసుకువస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ప్రత్యర్థి పార్టీలకు ఆశనిపాతమే. ఈ కొత్త బెడదను ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీతో పాటు అన్ని ప్రత్యర్థి పార్టీలు తమ తమ వ్యూహాలను మార్చుకోక తప్పదు. మాయావతి వంటి వారు కూడా తమ ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు తంటాలు పడాల్సిందే.